नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाज़िर हूँ। इस बार ख़बर तालीमी मैदान से है। नाजरीन, आज DVR मेंशन होटल में बिरला ओपन माइंड्स इंटरनेशनल स्कूल करनूल इन कोलैबोरेशन विद फ़िज़िक्स वाले के साथ एक JEE और नीट अवेयरनेस ओरिएंटेशन प्रोग्राम का इनेकाद अमल में लाया गया। ये प्रोग्राम स्टूडेंट्स और पेरेंट्स के लिए मुनक़िद किया गया। प्रोग्राम की सदारत AV रमणा रेड्डी, मैनेजिंग डायरेक्टर रवीश और CEO चरिता रेड्डी ने की। इस मौके पर रमणा रेड्डी ने स्टूडेंट्स को ये एडवाइस दी कि वो अगर बड़े ओहदों पर पहुंचना चाहते हैं तो सिस्टमिक तरीक़े से यानी एक मुनज़्ज़म तरीक़े से पढ़ना होगा। उन्होंने कहा कि JEE और नीट डिटेल्स एग्ज़ामिनेशन पैटर्न और दीगर प्रिपरेशन के तरीक़े एडवांस तरीक़े से जो है यहाँ पर बताया गया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। Happy and take it forward as an great benefit for them going to happen. So I thank again for all the students and parents. Thank you very much. ఈ కర్నూలు పట్టణంలో 3-4 సంవత్సరాల క్రితం ఈ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 50,000 స్క్వేర్ ఫీట్తో ఉంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్తో, మంచి గ్రౌండ్స్, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీతో, మంచి హాస్టల్స్తో ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 3 సంవత్సరాల నుంచి మేము సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడిపిస్తూ ఉన్నాం. మా సంకల్పం బేసిక్గా ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసే టైంలో మంచి సాటిస్ఫాక్షన్తో పిల్లవాడికి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా ఒక మంచి విద్యను అందించాలన్న సంకల్పంతో ఈ కర్నూలు టౌన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పిల్లల పేరెంట్స్ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా మేము ఈరోజు ఈ ఫిజిక్స్ వాలా అనే ఒక IIT నీట్ ఒక సంస్థతో టైప్ కావడం జరిగింది బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్. సో ఈ బేసిక్గా ఈ ఫిజిక్స్ వాలా అనేది ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్. IIT కోచింగ్, నీట్ కోచింగ్లో వీరి సహకారంతో బేసిక్ ఫౌండేషన్ కోర్సెస్ ఫర్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకు టు గో ఫర్ +1, +2 స్టేజ్కి పోయే ముందే వీళ్ళకి ఆ ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ క్రియేట్ చేయాలనే సంకల్పంతో ఈ ఫిజిక్స్ వాళ్ళతో టైప్ కావడం జరిగింది. ఇందులో బ్యూటీ ఏంటంటే వాళ్ళు కేవలం మాకు ఆన్లైన్ కోచింగ్, బుక్స్, మెటీరియల్ మాత్రమే కాకుండా వాళ్ళు టీచర్స్ను 8th క్లాస్కు, 9th క్లాస్కు, 9th క్లాస్కు, 10th క్లాస్కు టీచర్స్ వాళ్ళే రిక్రూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళే రిక్రూట్ చేసి వాళ్ళే ఒక సెలెక్షన్, వాళ్ళే ఒక ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ మోడ్ ఆఫ్ దీంట్లో మా టీచర్స్ కాకుండా వాళ్ళ టీచర్స్నే వాళ్ళకి IIT, NET, నీట్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో రాబోయే కాలంలో ఈ 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్కి ఎప్పుడైతే IIT బేసిక్ ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో +1, +2లో కూడా ఆ ఛాలెంజ్ అనేది కంటిన్యూ అవుతుంది. మేము రాబోయే భవిష్యత్తులో ఈ +1, +2 కూడా ఈ ఫిజిక్స్ వాళ్ళతో టైప్ కాబోతున్నాం. సో ఇది నిరంతరమైన ఒక 5 సంవత్సరాల విద్య ఫిజిక్స్ వాళ్ళతో టైప్ అయి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, మంచి IIT ర్యాంకులు, మంచి నీట్ ర్యాంకు కావాలన్న సంకల్పంతో ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఈరోజు ప్రోగ్రామ్ బేసిక్గా ఈ ఫిజిక్స్ వాళ్ళతో టైప్ అయిన సందర్భంగా మేము అగ్రిమెంట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఫిజిక్స్ వాళ్ళని తీసుకొని వచ్చి ఆ ఫిజిక్స్ వాళ్ళే వాళ్ళు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము చెప్పడం కన్నా ఇక్కడున్న ఆడియన్స్కు ఆ ఫిజిక్స్ వాళ్ళ కరికులం ఏంటి, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడికి పిలవడం, మీ అందరి సమక్షంలో ఫిజిక్స్ వాళ్ళతో మాట్లాడుతుంచడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు స్కూల్లో SIT ప్రోగ్రామ్తో అది స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారండి. దాంతో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కూల్తో టైప్ ఉంటాము. ఆబ్జెక్టివ్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ వాళ్ళ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యాకల్టీ, మా స్కూల్ ఫ్యాకల్టీ ప్లస్ ఫిజిక్స్ వాళ్ళ ఫ్యాకల్టీ కలిసి ఆబ్జెక్టివ్ టీచింగ్ ప్లస్ స్టడీ అవర్స్ కండక్షన్ అంతా కూడా ప్లానింగ్ చేసుకుంటూ వస్తాము. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. మన
తెలుగు స్టేట్స్లో మోర్ దాన్ చాలా స్కూల్స్తో మనం ఈ బ్రాంచ్ టైప్ ఇలా వెళ్తున్నామండి. అండ్ ఓవరాల్గా సౌత్లో మోర్ దెన్ 200 బ్రాంచెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ ఫిజిక్స్ వల్ల చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఆబ్జెక్టివ్ ఫ్యాకల్టీని బాగా ప్రొవైడ్ చేస్తారన్న ఒక కాన్సెప్ట్తో పిల్లలకి 7th, 8th, 9th, 10th క్లాస్ ఫౌండేషన్ నుంచి కూడా బేసిక్గా వాళ్ళకి ఎలా ఐఐటి జేఈలో వాళ్ళు బాగా పరీక్ష అవ్వాలి, నీట్లో వాళ్ళు బాగా ఎలా పరీక్ష అవ్వాలి అన్నదాన్ని మైండ్లో పెట్టుకొని ఫౌండేషన్ లెవెల్లో స్కూల్ లెవెల్ నుంచి కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్లో కనుక మనం స్ట్రెంగ్తెన్ చేయగలిగితే, లోకల్ స్కూల్ ఫ్యాకల్టీ సపోర్ట్తో చేయగలిగితే ఫిజిక్స్ వల్ల చాలా అద్భుతంగా సక్సెస్ అయింది ఈ విషయం అనే విషయం పేరెంట్స్కి తెలుసు, పిల్లలకు కూడా బాగా తెచ్చుకొని వెళ్ళిపోయింది. దాన్ని ఈ రోజున మార్కెట్లో ఇంకా బాగా తీసుకెళ్ళడానికి కర్నూలులో మనం ఈ ఆదిత్య స్కూల్, ఓం బిర్లా స్కూల్తో మనం టైప్ అయి ఉన్నాము. సో ఈ దీంట్లో భాగంగా ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటిది కాంపిటేటివ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడంలో బాగా ప్రూవ్ అయింది కాబట్టి, సక్సెస్ అయింది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మీ పేరు సార్? నేను సెంటర్ హెడ్ అండి, సెంటర్ హెడ్ సాయి సార్, రీజనల్ బిజినెస్ హెడ్ ప్రశాంత్ మిశ్రా సార్.